హలో ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసి ఆన్సర్స్ చేయండి. మీకు వీడియో హెల్ప్ అయింది అనిపిస్తే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం డిఎస్సి సోషల్ స్టడీస్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మానవ జాతి ఆకృతిగా మొట్టమొదటగా బయటపడిన కాలం యొక్క చివరి భాగము. ఆప్షన్ 1 సూక్ష్మరాతి యుగము, ఆప్షన్ 2 కొత్త రాతి యుగము, ఆప్షన్ 3 పాతరాతి యుగము, ఆప్షన్ 4 కాంస్యరాతి యుగము. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాతరాతి యుగము. సెకండ్ క్వశ్చన్, డౌన్స్ గడ్డి భూములు ఇక్కడ కలవు. ఫస్ట్ 1 ఆస్ట్రేలియా, సెకండ్ 1 దక్షిణాఫ్రికా, థర్డ్ 1 అర్జెంటీనా, ఫోర్త్ 1 యుఎస్ఏ. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆస్ట్రేలియా. థర్డ్ క్వశ్చన్, నీతి ఆయోగ్ అధ్యక్షుడు. ఆప్షన్స్, ఫస్ట్ 1 భారత రాష్ట్రపతి, సెకండ్ 1 భారత ప్రధాని, థర్డ్ 1 భారత ప్రధాన న్యాయమూర్తి, ఫోర్త్ 1 లోకసభ స్పీకర్. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ భారత ప్రధాని. ఫోర్త్ క్వశ్చన్, 2011 భారత గణనాంకాల ప్రకారము అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం. ఫస్ట్ 1 ఆంధ్రప్రదేశ్, సెకండ్ 1 మధ్యప్రదేశ్, థర్డ్ 1 ఛత్తీస్గఢ్, ఫోర్త్ 1 ఢిల్లీ. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. ఫిఫ్త్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వం ఇలా పిలువబడేది. 1 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 3 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలో వస్తుసేవల పన్ను జిఎస్టి అమల్లోకి వచ్చిన తేదీ. ఫస్ట్ 1 జూన్ 2, 2014, సెకండ్ 1 జూలై 1, 2007, థర్డ్ 1 జూలై 1, 2017, ఫోర్త్ 1 జూన్ 30, 2014. కరెక్ట్ ఆన్సర్ మీకు కానీ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జూలై 1, 2017. సెవెంత్ క్వశ్చన్, రాసలీల జానపద నాట్యరీతి ఈ రాష్ట్రానికి చెందింది. ఫస్ట్ 1 బీహార్, సెకండ్ 1 కేరళ, థర్డ్ 1 గోవా, ఫోర్త్ 1 ఉత్తరప్రదేశ్. మీరు ఏ ఆన్సర్ అయితే అనుకుంటున్నారో ఆ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఎయిత్ క్వశ్చన్, భారత రాజ్యాంగం నందలి ఈ ఆర్టికల్లో అఖిల భారత సేవల విభాగం ఏర్పాటు గురించి పొందుపరచబడింది. ఫస్ట్ 1 ఆర్టికల్ 7, ఆర్టికల్ నెంబర్ 317, ఆర్టికల్ నెంబర్ 312, ఆర్టికల్ నెంబర్ 412. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 312. నైన్త్ క్వశ్చన్, భారత అంతరిక్ష శాస్త్ర మరియు సాంకేతికత సంస్థ ఇక్కడ ప్రారంభించబడింది. ఫస్ట్ 1 బెంగళూరు, సెకండ్ 1 తిరువనంతపురం, థర్డ్ 1 ముంబై, ఫోర్త్ 1 పనాజీ. మీకు కానీ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తిరువనంతపురం. 10th క్వశ్చన్, మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత. ఆప్షన్ 1 శ్రీ రాజగోపాలాచారి, ఆప్షన్ 2 అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ 3 పండిట్ మదన్ మోహన్ మాల్వియా, ఆప్షన్ 4 డాక్టర్ ఎస్ రాధాకృష్ణ. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఒక 1 minute వెయిట్ చేస్తాను. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. 11th క్వశ్చన్, ఇస్రో ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. 1 1962, 2 1969, 3
1972, 4 1952. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద ఆన్సర్ ఈజ్ 1969. 12th క్వశ్చన్. గిరిజనులకు త్వరితగతిన సామాజిక ఆర్థిక పురోగతి కొరకు గిరిజన ఉప పథకాన్ని ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టాడు. ఫస్ట్ వన్ మొదటి, సెకండ్ వన్ రెండవ, థర్డ్ వన్ మూడవ, ఫోర్త్ వన్ ఐదవ. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఐదవ. 13th క్వశ్చన్. ఈ గ్రహాన్ని భూమి యొక్క కవలగా కూడా అంటారు. ఫస్ట్ వన్ శుక్రుడు, సెకండ్ వన్ అంగారకుడు, థర్డ్ వన్ శని, ఫోర్త్ వన్ గురుడు. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శుక్రుడు. 14th క్వశ్చన్. 2018 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఫస్ట్ వన్ డోనా స్ట్రిక్లాండ్, నెంబర్ 2 ఆర్థర్ ఆస్కిన్, నెంబర్ 3 డాక్టర్ డెనిస్ ముక్వేజ్ మరియు నదియా మురాడ్, ఫోర్త్ వన్ జెరార్డ్ మౌరో. 16th క్వశ్చన్. అర్థశాస్త్ర పుస్తక రచయిత. ఫస్ట్ వన్ కౌటిల్యుడు, సెకండ్ వన్ యూక్లిడ్, థర్డ్ వన్ ఆర్కిమెడిస్, ఫోర్త్ వన్ బ్రహ్మగుప్త. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ కౌటిల్యుడు. 17th వన్ ఎలక్ట్రోప్లేటింగ్ను కనుగొనిన వారు. విలియం సర్జన్, నికోలా టెస్లా, థర్డ్ వన్ లూయి బ్రూగ్నెటెల్లి, ఫోర్త్ వన్ డాక్టర్ అలెన్ ట్యూరింగ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లూయి బ్రూగ్నెటెల్లి. 18th క్వశ్చన్. 15వ ఆర్థిక సంఘం ఏర్పాటైన సంవత్సరము. ఫస్ట్ వన్ 2012, సెకండ్ వన్ 2017, థర్డ్ వన్ 2015, ఫోర్త్ వన్ 2009. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2017. 19th క్వశ్చన్. భారతదేశ మొదటి అంతరగ్రహ కార్యక్రమం ఈ గ్రహం చుట్టూ పరిభ్రమణంలో 2 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఫస్ట్ వన్ శుక్రుడు, సెకండ్ వన్ అంగారకుడు, థర్డ్ వన్ బుధుడు, ఫోర్త్ వన్ బృహస్పతి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అంగారకుడు. 20th క్వశ్చన్. భారతదేశంలో వివిధ అసెంబ్లీ ఆర్ లోకసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కొరకు ఏర్పాటు చేయబడిన సంఘం. ఆప్షన్ 1 విభజన సంఘం, ఆప్షన్ 2 వికేంద్రీకరణ సంఘం, ఆప్షన్ 3 ఎన్నికల సంఘం, ఆప్షన్ 4 డీలిమిటేషన్ సంఘం. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డీలిమిటేషన్ సంఘం. 21st క్వశ్చన్. విశ్వమానవ హక్కుల ప్రకటనను యుఎన్ఓ ప్రకటించిన తేదీ. ఫస్ట్ వన్ డిసెంబర్ 10, 1948, డిసెంబర్ 10, 1949, అక్టోబర్ 12, 1948, అక్టోబర్ 12, 1949. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్ ఆప్షన్ 1 డిసెంబర్ 10, 1948. 22 క్వశ్చన్. ఉపాధ్యాయ విద్యను అందించే ఉన్నత విద్యా సంస్థ. ఫస్ట్ వన్ ఐఏఎస్ఈ, సిటిఈ, డిఐఈటి, టిటిఐ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఏఎస్ఈ. నెక్స్ట్ 23rd క్వశ్చన్. క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును. ఆప్షన్ 1 కలుషితమైన ఆహారం, ఆప్షన్ 2 కలుషితమైన నీరు, ఆప్షన్ 3 కలుషితమైన గాలి, ఆప్షన్ 4 అపరిశుభ్రమైన పరిసరాలు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ కలుషితమైన గాలి. 24th క్వశ్చన్.
ఛాత్రోపాధ్యాయులకు బోధన సూత్రముల పైన మరియు బోధన అభ్యాసనంపై రెండిట్లోనూ పరీక్షలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వమునకు సూచించిన కమిషన్. నెంబర్ 1 మొదలియార్ కమిషన్. నెంబర్ 2 కొరాటీ కమిషన్. నెంబర్ 3 హంటర్ కమిషన్. నెంబర్ 4 వుడ్స్ డిస్పాచ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కొటారీ కమిషన్. 25th క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 130 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఈ చట్టం ప్రకారం 2009లో ఈ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 1 5 మంది. ఆప్షన్ 2 4. ఆప్షన్ 3 3. ఆప్షన్ 4 6. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 6 మంది. 26th క్వశ్చన్. వుడ్స్ నివేదికలో సిఫారసుల ఆధారంగా 1877వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశార్హత పొందిన తొలి భారతీయ మహిళ. ఆప్షన్ 1 సావిత్రిబాయి పూలే. ఆప్షన్ 2 సరోజినీ నాయుడు. ఆప్షన్ 3 విజయలక్ష్మి పండిత్. ఆప్షన్ 4 చంద్రముఖి బసు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చంద్రముఖి బసు. 27th క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 క్రింది వాటిలో ఒకటి మినహాయించి మిగిలిన వాటిని నిరోధించినది. ఫస్ట్ 1 భౌతిక దండన, మానసిక వేధింపు. థర్డ్ 1 పాఠశాలను గుర్తింపుతో నడుపుట. ఫోర్త్ 1 కాంపిటీషన్ ఫీజు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాఠశాలలను గుర్తింపుతో నడుపుట. 28th క్వశ్చన్. వివిధ స్థాయిలో నిర్వహింపబడు కళా ఉత్సవ పోటీలలో కింది వానిలో ఒకటి నిర్వహింపబడదు. ఆప్షన్ 1 ఆటలు. ఆప్షన్ 2 చిత్రలేఖనం. ఆప్షన్ 3 నృత్యం. ఆప్షన్ 4 సంగీతం. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆటలు. 29th క్వశ్చన్. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ వయస్సుకు తగిన తరగతులలో నియత పాఠశాలలో చేరడానికి చేయబడిన ఏర్పాటు. నెంబర్ 1 సక్సెస్ పాఠశాలలు. నెంబర్ 2 నవోదయ పాఠశాలలు. నెంబర్ 3 ఆదర్శ పాఠశాలలు. నెంబర్ 4 బ్రిడ్జి పాఠశాలలు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్రిడ్జి పాఠశాలలు. 30th క్వశ్చన్. బడికి వస్తా పథకం ప్రారంభింపబడినది తేదీ ఏంటో చెప్పండి. అండ్ ఆప్షన్స్ ఈజ్ ఫస్ట్ జనవరి 2017. ఆప్షన్ 2 మార్చి 2017. ఆప్షన్ 4 ఆప్షన్ 3 ఫిబ్రవరి 2017. ఆప్షన్ 4 ఏప్రిల్ 2017. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఏప్రిల్ 2000. 31st క్వశ్చన్. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్పబుద్ధి మాంద్యత గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణం ఏమనగా ఆమె క్రింది ప్రజ్ఞాలబ్ధి స్థాయిని కలిగి ఉంది. ఆప్షన్ 1 26 నుంచి 49 వరకు. ఆప్షన్ 2 50 నుంచి 70 వరకు. ఆప్షన్ 3 25 కన్నా తక్కువ. ఆప్షన్ 4 90 నుంచి 109 వరకు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 50 నుంచి 70 వరకు. 32nd క్వశ్చన్. జంతువుల ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రైడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి. ఫస్ట్ 1 అచిత్తు. నెంబర్ 2 అహం. నెంబర్ 3 అవ్యహం. నెంబర్ 4 నైతికత. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అచిత్తు. 33 క్వశ్చన్. మేఘన యొక్క చేతులను వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం. ఫస్ట్ 1 పెరైడ్ పెగ్ బోర్డ్ పరీక్ష. నెంబర్ 2 గుడియనఫ్ డ్రాయింగ్ పరీక్ష. నెంబర్ 3 రేవన్స్ ప్రోగ్రెసివ్ మాట్రేసిన్ పరీక్ష. నెంబర్ 4 పింట్రన్ పటార్సన్ స్కేల్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పింట్రన్ పటార్సన్ స్కేల్. 34th క్వశ్చన్. భారత్ ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా
పూర్తిగా నిరాశపడి పోవడం, నేనెందుకు పనికిరాని వాడిని అనుకోవడం, అతిగా భయపడటం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి క్రింది దానికి చెందును. ఫస్ట్ వన్ మాంద్యం, నెంబర్ 2 స్వశరీర దుశ్చింత, నెంబర్ 3 దౌర్బల్య ప్రతిచర్యలు, నెంబర్ 4 హిస్టీరియా. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హిస్టీరియా. 31st క్వశ్చన్, తరగతి గదిలో నేర్చుకున్న గణిత శాస్త్రాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది ఆప్షన్ 1 నిర్మాణం, ఆప్షన్ 2 గ్రహించడం, ఆప్షన్ 3 ప్రాధాన్యత ప్రభావం, ఆప్షన్ 4 అభ్యాసన బదిలీ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 36th క్వశ్చన్, మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ రివిజన్ చేయనప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే మన శృతిలో ఉంచుకోగలం. దీనికి కారణం ఫస్ట్ వన్ స్వల్పకాలిక స్మృతి, నెంబర్ 2 అచేతన స్మృతి, నెంబర్ 3 దీర్ఘకాల స్మృతి, నెంబర్ 4 దమనం చేయబడిన స్మృతి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్వల్పకాలిక శృతి. 37th క్వశ్చన్, ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించవలసినదిగా తన ఉపాధ్యాయులను సూచించాను. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతను సంబంధించని లక్షణం. నెంబర్ 1 అనుగుణ్యత మరియు సాహసోపేత గుణం, ఆప్షన్ 2 ముందు చూపు లేకపోవడం, ఆప్షన్ 3 విసుగుదల సందిగ్ధతలో సహనం లోపించడం, ఆప్షన్ 4 సమస్య గురించి ఎక్కువ సున్నితత్వం. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ముందు చూపు లేకపోవడం. 38th క్వశ్చన్, ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరివేయడాన్ని చూసి తాను కూడా ఆ ప్రదర్శనను నేర్చుకోవడం కింది అభ్యాసన రకానికి చెందును. ఆప్షన్ 1 సాంఘిక అభ్యాసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యాసనం, ఆప్షన్ 3 కార్యక్రమేత అభ్యసనం, ఆప్షన్ 4 యత్నదోష అభ్యసనం. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సాంఘిక అభ్యాసనం. 39th క్వశ్చన్, 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంత్లు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ గలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను ఈ క్రింది వానిలో ఒకటిగా గుర్తించాడు. అది ఆప్షన్ 1 శారీరక కండర స్పరాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దృశ్య ప్రదేశిక ప్రజ్ఞ. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.